పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బోని కొట్టింది. జగిత్యాల జిల్లా కల్లూరులో 1, 2 వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సునీత, శ్రీధర్ విజయం సాధించారు. మిగతా గ్రామాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపట్లో వార్డు సభ్యులకు సంబంధించిన పూర్తి ఫలితాలు కూడా విడతల వారీగా వెలువడనున్నాయి. ఇక కరీంనగర్ జిల్లాలోని 89, జగిత్యాల జిల్లాలోని 118 గ్రామ పంచాయతీ సర్పంచ్లతో పాటుగా ఇక వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగగా ఇప్పుడు కౌంటింగ్ నడుస్తోంది. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. 1 గంటకు పోలింగ్ పూర్తయిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే కొద్దిగా ఆలస్యంగా చాలా చోట్ల మేజర్ గ్రామ పంచాయతీ కొద్దిగా ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అయితే మనకు మొట్టమొదటిగా కొరట్ల, జగిత్యాల జిల్లా కొరట్ల మండలం కల్లూరులో ఒక 2 వార్డుల ఫలితాలు మాత్రం బయటకు వచ్చినాయి. దాంట్లో 1వ వార్డు, 2వ వార్డుకు సంబంధించిన అభ్యర్థులు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మిగతా చోట్ల ఇంకా కౌంటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. దాని ఫలితాలు కూడా త్వరలో వెలువడబోతున్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో వార్డు వారీగా లెక్కిస్తారు కాబట్టి చాలా వేగంగా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. వెంటనే ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వార్డు సభ్యులకు పెద్ద ఎత్తున పోటీలో ఉండడంతో ఆయా గ్రామాల్లో ఫలితాలపై చాలా ఆసక్తి వ్యక్తమవుతుంది. గ్రామ ప్రజలు కావచ్చు, తర్వాత వాళ్ళ మద్దతుదారులు కావచ్చు, రాజకీయ పార్టీలో కూడా చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంది. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు, ఈరోజు జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఉదయం నుంచి కూడా ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. కాకపోతే కొంత ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కొన్ని చోట్ల తగ్గినట్టుగా కనిపిస్తుంది. మనకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే ఈరోజు జరిగిన 5 మండలాల పరిధిలో ఓవరాల్గా 81.42% పోలింగ్ నమోదైంది. ఇందులో మొత్తం 152,408 మంది ఓటర్లు ఉంటే 124,088 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో చొప్పదండి మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 83.66% అత్యధికంగా నమోదైంది. దాని తర్వాత రామడుగు మండలంలో 82.5%, కరీంనగర్ రూరల్ మండలంలో 84.67%, గంగాధర్లో 78.7% ఓటు హక్కు ప్రజలు వినియోగించుకున్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే జగిత్యాల జిల్లాలో 7 మండలాల పరిధిలో ఈరోజు పోలింగ్ జరిగింది. అందులో భీమారం, ఇబ్రహీంపట్నం, కతలాపూర్, కొరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి మండలాల పరిధిలో మొత్తం 73.68%. అంటే ఇది నిజానికి గ్రామీణ ఓటర్ల పర్సెంటేజ్ ప్రకారం చూస్తే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇందులో ఇబ్రహీంపట్నం మండలంలో అయితే కేవలం 62.9% మాత్రమే అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో ఓవరాల్గా అక్కడ 2,18,194 మంది ఓటర్లు ఉంటే 1,60,761 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది జగిత్యాల్లో కొంత పర్సెంటేజ్ అయితే తగ్గింది. ఈ తగ్గిన పర్సెంటేజ్ ప్రకారం చూసినా, తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ ట్రెండ్ చూసినా కూడా రాజకీయ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా గుర్తున్నప్పటికీ కూడా పోటీ చేసిన వాళ్ళు ఏదో ఒక పార్టీ మద్దతుతోటో లేకుంటే రాజకీయ పార్టీల అనుచరులుగానో బరిలోకి దిగారు కాబట్టి సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతుంది. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఆ ఏకగ్రీవమైన 4 సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అక్కడ గెలిచినట్టుగా కూడా మనకు ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకు అక్కడ కాంగ్రెస్ పార్టీలో మూలరాంపూర్ కావచ్చు, తర్వాత రాజారాం తండా కావచ్చు, తర్వాత యామాపూర్ కావచ్చు, ఇంకొకటి చింతలపేట, ఈ 4 గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా మనకు కాంగ్రెస్ అక్కడ జువాడి నరసింగరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అక్కడ ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా మిగతా అక్కడ మొత్తం 122లో 4 పోతే 118 గ్రామ పంచాయతీ సర్పంచులకు కూడా ఈరోజు ఫలితాలు రానున్నాయి. తర్వాత మనకు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే మొత్తం 1172 వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డులకు సంబంధించి ఇప్పుడు కేవలం 2 వార్డులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 1-2 వార్డుల ఫలితాలు అనఫిషియల్గా మనకు బయటకు వచ్చినాయి. అదేవిధంగా మనకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే మొత్తం 92 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవమైనాయి. ఈ 3 పోను మిగతా 89 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు కావచ్చు, తర్వాత వార్డు సభ్యులు కావచ్చు. వార్డు సభ్యులు మనకు మొత్తం 388 వార్డు సభ్యులు మనకు ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయినాయి. అందులో ఇంకా మిగతా 590 పంచాయతీలకు వార్డులకు కానీ ఈరోజు ఎలక్షన్ జరిగింది. వాటికి సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఎక్కడైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగిన పాఠశాల ఆవరణలోనే కౌంటింగ్ కూడా జరుగుతూ ఉంది. కౌంటింగ్ కోసము ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. కేవలం వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో, ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఆ పోటీదారులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేసి 25 చొప్పున కట్టలు కట్టి వాళ్ళ ముందు లెక్కిస్తారు. చాలా వరకు వార్డుల్లో 1000 హైయెస్ట్ 1000 నుంచి 1100 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి చాలా వేగంగా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. వార్డు సభ్యుల ఫలితాల ప్రకటన తర్వాత మళ్ళీ సర్పంచ్ కూడా ప్యారలల్గా మనకు చేస్తూ ఉంటారు. వాటి ఫలితాల తర్వాత ప్రకటిస్తారు. ముందు వార్డు సభ్యులు ప్రకటించిన తర్వాత సర్పంచుల ఫలితాలు ప్రకటిస్తారు.
చిన్న చిన్న గ్రామాల్లో మరొక గంటన్నర లోపలనే వార్డు సభ్యుల ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం పెద్ద గ్రామ పంచాయతీలు 15-16 వార్డులున్న పంచాయతీలు కూడా ఉన్నాయి. అక్కడ మాత్రం కొంచెం ఫలితాలు రావడానికి సాయంత్రం 7-8 కూడా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సర్పంచ్ ఫలితాలు వరుసగా ప్రకటిస్తూ వస్తారు. సర్పంచ్ ఫలితాల అనంతరం వార్డు సభ్యుల ఫలితాలు కూడా అనంతరం మనకు ఏ గ్రామ పంచాయతీలో ఉన్న వార్డుల సంఖ్యలో సగం కంటే ఒక్క వార్డు సభ్యుడు ఎక్కువగా మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులు ఒకరు ఉప సర్పంచ్గా ఎన్నికవుతారు. ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా ఈరోజే జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరతో పాటు మిగతా చిన్న చిన్న పార్టీ మద్దతుదారులు కూడా మనకు పోటీ చేసి ఉన్నారు. ఈ కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా మోటివేట్ చేస్తూ వచ్చారు. తమ అభ్యర్థులు ఈసారి గెలుస్తారని చెప్పి ఆయన ఆశిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకు అదేవిధంగా ఇక్కడ కరీంనగర్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు. ఇటు రాష్ట్ర మంత్రి, ఇటు కేంద్ర మంత్రితో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మనకు మానకొండూరులో కావచ్చు, తర్వాత చొప్పదండిలో కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మానకొండూరు అనేది 2వ పేజీలోకి వచ్చినా కూడా చొప్పదండి ఈరోజు ఎన్నిక జరిగింది. అక్కడ మేడిపల్లి సత్యం కూడా చాలా కీలకంగా అక్కడ సర్పంచ్ని గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనేది మనకు వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈరోజు కరీంనగర్ రూరల్ మండలాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా కొంత మోటివేషన్ చేశారు. ఆయన కూడా ఈ ఫలితాలపైన చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అటు చొప్పదండి మండలంలోని చొప్పదండి కాన్స్టిట్యున్సీ, కరీంనగర్ కాన్స్టిట్యున్సీలోని మండలాల్లో మాత్రమే ఈరోజు ఫస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఇక జగిత్యాల కనుక తీసుకుంటే కొరట్ల కాన్స్టిట్యున్సీ అండ్ తర్వాత వేములవాడ కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు. వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వేములవాడలో ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు ఉన్నాడు. ఆయనకు సంబంధించిన 2 మండలాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. అవి కతలాపూర్ అండ్ మేడిపల్లి ఇటీవల విడిపోయి ఇంకో కొత్త మండలం కూడా వచ్చింది, భీమారం మండలం కూడా వచ్చింది. అంటే ఈ 3 మండలాలు వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ కూడా ఆది శ్రీనివాస్ కొంత ప్రయత్నం చేశారు, తన అనుచరులను గెలిపించుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఫలితాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొరట్ల నియోజకవర్గానికి వెళ్తే కనుక అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ సంజయ్ ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కొరట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువాడి నరసింహరావు కావచ్చు, మిగతా కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, వాళ్ళ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినాయి. ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు ప్రకటించిన 2 వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఈసారి కొంత ఎడ్జ్ ఉంటుందన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. కాకపోతే ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఈసారి గ్రామీణ ప్రాంత ఓటర్లు తమకే పట్టం కడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఫలితాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఎవరి వైపు ఎక్కువ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు గెలుస్తారనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.